హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ భోగి. ఈ వీడియోలో నేను మా ఇంటి వెనకాల గుమ్మడికాయలు హార్వెస్ట్ చేశాను. సో అది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ గుమ్మడికాయలు పర్టికులర్గా సీడ్ వేసి కేర్ తీసుకొని హార్వెస్ట్ చేసింది అయితే కాదు. మా గృహప్రవేశం అప్పుడు మనం నార్మల్గా ఇంటికి తీసుకుంటాం కదా గుమ్మడికాయలు, అప్పుడు దాన్ని పగలగొట్టి మనం తర్వాత పడేస్తాం కదా, అలా ఇంటి వెనకాల పడేసాము. సో ఆ పడేసిన సీడ్స్తో వచ్చినదే ఈ చెట్టు. అసలు ఎంత సర్ప్రైజ్ అంటే అంత సర్ప్రైజ్. ఓన్లీ వన్ ప్లాంటే ఇది, వన్ క్రీపర్లోనే ఆల్మోస్ట్ 10 గుమ్మడికాయలు అనేది వచ్చినాయి. సో అవే ఇవి ఇలా హార్వెస్ట్ చేసాము. సో ఇవి హార్వెస్ట్ చేసి 1 మంత్ బ్యాక్ హార్వెస్ట్ చేసాము ఇవి. అండ్ ఇవి లాస్ట్ వరకు చూడండి, ఇవి ఎంత మంచిగా కలర్ చేంజ్ అయ్యో, బాగా పండిపోయినాయి. మనం సీడ్ వేసి దానికి ఎంత కేర్ తీసుకున్నా ఇంత మంచి హార్వెస్ట్ అయితే అస్సలు రాదు. ఏదోటి పురుగు పట్టడం అలా అయిపోతుంది, పుచ్చు పట్టడం అట్లా. ఈ ప్లాంట్కి అయితే ఒక్క పుచ్చు కూడా పట్టలేదు. అన్ని కాయలు అనేది మంచిగా వచ్చినాయి, మంచి సైజులో కూడా వచ్చినాయి. ఈ సంక్రాంతికి అయితే మేము ఇవే వాడుతున్నాము. ఇలా హార్వెస్ట్ చేసినవి మా రిలేటివ్స్ కూడా ఇచ్చేసాము మేము 2 పెట్టుకొని. సో టోటల్ 10 అయితే హార్వెస్ట్ చేసాము. అండ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇది మనం ఇంట్లో గ్రో చేయాలన్నా కూడా చాలా స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది. అండ్ దీనికి పురుగు పట్టడం కూడా ఎక్కువ. దీనికి అయితే ఏ పురుగు పట్టలేదు, ఏ ఇన్సెక్ట్స్ ఆకులు కూడా బొక్కలు పడలేదు. అంత మంచిగా గ్రో అయింది ఈ ప్లాంట్ అనేది. అండ్ ఇవి హార్వెస్ట్ చేసి 1.5 మంత్ అవుతుంది. కలర్ అయితే మంచిగా వచ్చినాయి. అవి చూస్తే ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకొని తినాలనిపిస్తుంది. మా సైడ్ అయితే పెద్ద గుమ్మడికాయలతో పెద్ద ఏం చేసుకోరు, బట్ సంక్రాంతికి పుల్లగం లేకి అదే పనిగా గుమ్మడికాయకి బెల్లం వేసి చేస్తారు రెసిపీ. అది కూడా షేర్ చేస్తాను వీడియో రేపు. అది ఓన్లీ భోగి రోజు ప్రిపేర్ చేస్తారు. సో మీకు ఎలా ఉంది ఈ వీడియో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కానీ నా ఛానల్లో కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.